హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే కొంచెం ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి. బై నవంబర్ ఫస్ట్ వీక్ అంటే అరౌండ్ ఫుల్ మూన్ ఇన్ నవంబర్ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా కనపడుతుంది ఇక్కడ. ఓకే, మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు, బట్ మీరు వెంటనే రిజెక్ట్ చేస్తారా లేదా యాక్సెప్ట్ చేస్తారా అని చూస్తే మీరు పోస్ట్ పోన్ చేస్తారు. ఓకే, రిజెక్ట్ చేయరు, యాక్సెప్ట్ చేయరు, పోస్ట్ పోన్ చేస్తారు. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చాలా ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు. మీ పర్సన్ ఇక్కడ లస్ట్ అనేది కనబడుతుంది. మీతో ఎక్కడికైనా వెళ్ళాలి, మీతో ఓపెన్గా మాట్లాడుకోవాలి, ఎక్కువసేపు మాట్లాడుకోవాలి, అలాంటివన్నీ ఉన్నాయి థాట్స్ మీ పర్సన్ మైండ్లో ప్రజెంట్ అయితే. బట్ ఈ పర్సన్ ఎక్కడో స్టక్ అయిపోయి ఉన్నారు. మేబీ మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒక ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. అండ్ మీ రిలేషన్ని కొన్ని డిఫరెంట్ యాంగిల్స్లోంచి ఆలోచిస్తున్నారు. అంటే మీకు ఈ పర్సన్ కమిట్ అవ్వాలని ఉంది, కానీ బట్ ఈ పర్సన్కి మీ పర్సన్ ఒక స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు, స్టక్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు. బట్ మీ పర్సన్ మైండ్లో మీరు ఉన్నారు. సో ఇప్పుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఇదంతా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ తన కంఫర్ట్ జోన్ని వదిలి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అంటే మీకోసం తను ఏదైనా వదులుకోవడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ. ఓకే, ఎందుకంటే మీతో ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది అని తెలుసుకున్నారు. మేబీ మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ అయి ఉండొచ్చు, మీరు సెపరేట్ అయిపోయి ఉండొచ్చు, లేదా ఒకరినొకరు రిజెక్ట్ చేసుకుని ఉండొచ్చు. అండ్ మళ్ళీ మీరు ఇప్పుడు ప్యాచప్ అవుతున్నారు. సో అలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో 11/11 పోర్టల్ ఆ టైంకి మీరు మళ్ళీ ఇద్దరు రీయూనియన్ అవుతారు. అండ్ షార్ట్ ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు, రెగ్యులర్ మీటింగ్స్ ఉంటాయి, కాల్స్, వీడియో కాల్స్, మెసేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే కమ్యూనికేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ 11/11 పోర్టల్కి మీకు అబండెన్స్ మేనిఫెస్ట్ చేసుకోవచ్చు మీరు. ఎవరైతే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికైతే, అండ్ ఎవరికైతే జాబ్, కెరీర్ ఈ ప్రాబ్లం ఉందో, ప్రాపర్టీస్ కొనాలని, ఇలా రకరకాలుగా ఉంటాయి మీ విషెస్. సో వాటన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్. 11/11 పోర్టల్ రోజు మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మనీ మ్యాగ్నెట్స్ ఆర్ ఆ కెరీర్ సెటిల్మెంట్కి కావాల్సిన క్రిస్టల్స్ ఇవన్నీ కూడా మీరు వేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ ఎవరికైతే ఇవన్నీ లేవో, ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ లేవో, వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు అబండెన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. అబండెన్స్ పైన మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో యూనివర్స్ కూడా అప్రిషియేట్ చేస్తుంది మిమ్మల్ని. ఓకే, మీరు సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, మీ ఫైనాన్సెస్ వీటి మీద ఎప్పుడైతే, మీ కెరీర్ పైన మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో యూనివర్స్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. అండ్ ద రైట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అనేది కూడా జరుగుతుంది. రైట్ పర్సన్ అంటే మీకు ఒక కంపాటబుల్ పర్సన్ మీ లైఫ్ పార్ట్నర్గా రావడం అనేది కూడా జరుగుతుంది. మీరు ఒక పర్సన్కి మెసేజ్ చేస్తున్నారు,
మీరు చేస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్. సో అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ సొల్యూషన్ అనేది ఇస్తుంది 1111 పోర్టల్. అంతకంటే ముందే మీకు మీ పర్సన్ మిమ్మల్ని మీకు రెస్పాండ్ అవ్వచ్చు అండ్ ఒక బ్యూటిఫుల్ మెసేజ్ పంపిస్తారు, ఒక రొమాంటిక్ మెసేజ్ ఆర్ మెసేజ్ రిలేటెడ్ టు ప్రపోజల్, అలాంటి మెసేజెస్ వస్తాయి అండ్ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీ పర్సన్కి మీరు ఎవరికైతే మెసేజ్ చేస్తున్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి ఇంకెప్పుడు రారు, మీతో ఇంకెప్పుడు కలవరు, మిమ్మల్ని మర్చిపోయారు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ద సేమ్ పర్సన్ తనంతట తానే మళ్ళీ మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడటం, మీకు తన పాస్ట్ అంతా కూడా చెప్పడం, ఇదంతా కూడా జరుగుతుంది. ఓకే, మీరు వద్దన్నా కూడా తన పాస్ట్ని మీకు చెప్తారు. ఎందుకు చెప్తారంటే మీకు తెలియాలి తను ఎందుకు అలా బిహేవ్ చేశారో అప్పట్లో అనేది మీకు తెలియాలి. కాబట్టి మీకు అన్ని విషయాలు చెప్తారు. ఓకే, మీరు మీ పర్సన్ని అడగరు ఏమీ, ఎందుకంటే తన పాస్ట్ కోసం అడిగితే తను మళ్ళీ రెస్పాండ్ అవ్వకుండా పోతారేమో అని మీరేది అడగరు. మీరు అడగకుండానే మీ పర్సన్ చెప్తారు. ఎందుకంటే మీతో ఒక ఫ్యూచర్ చూస్తున్నారు మీ పర్సన్. తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతో స్పెండ్ చేయాలని ఉంది ఇక్కడ మీ పర్సన్కి. అండ్ ఎవ్రీడే మార్నింగ్ మీతో కలిసి కాఫీ షేర్ చేసుకోవడం, ఆ మార్నింగ్ వైబ్స్ మీతో కలిసి ఎంజాయ్ చేయడం అండ్ న్యూ హౌస్, ఫ్యామిలీ, కిడ్స్, ఇదంతా కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మీతో. సో ఇప్పుడు మీకు ఒక మెసేజ్ అనేది పంపిస్తారు. ఆ మెసేజ్లో ఇదంతా కూడా ఉంటుంది. మీరే షాక్ అవుతారు, ఏంటి మీ పర్సన్ ఇలా మాట్లాడుతున్నారు అనేదానికి. మీరు ఫస్ట్ నమ్మరు, తర్వాత మీరు నమ్ముతారు. ఓకే, బట్ విదిన్ 2 months మీ రిలేషన్షిప్ అనేది ఒక స్ట్రాంగ్ బాండింగ్గా స్టార్ట్ అవుతుంది. మీ పర్సన్ ఏమనుకుని వస్తున్నారంటే, ఓకే అసలు ఈ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేసి చూద్దాం ఈ రిలేషన్ ఎక్కడి వరకు వెళ్తుందో, ఓకే అనేది ఒక థాట్ వస్తుంది మీ పర్సన్ మైండ్లో. అందుకే మీ పర్సన్ మీకు మళ్ళీ కమిట్ అవుతారు. ఆ లాంగ్ టర్మ్ కమిట్మెంట్, హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ అనేది మీకు ఇస్తారు. ఓకే, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇక్కడ ఏజ్ కుడ్ బి అ ప్రాబ్లమ్, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ స్టేటస్, caste, religion could be a problem. ఓకే, కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీ పర్సన్ కన్సిడర్ చేయరు ఇక ముందు. ఇప్పటి వరకు అయితే వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్ ఏంటి, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏంటి, వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అవన్నీ మీరు అడ్జస్ట్ అవ్వలేరేమో అలా ఆలోచిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అదంతా ఆలోచించరు. ఓకే, మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఆప్షన్స్ అన్నీ కూడా క్లోజ్డ్ ఆఫ్. ఎందుకంటే తన మైండ్లో మీరే ఉంటున్నారు, 24/7 మీరే ఉంటున్నారు. తను నిద్రపోయేటప్పుడు కూడా మిమ్మల్ని ఆలోచిస్తూ పడుకుంటున్నారు. ఎందుకంటే తనకి డ్రీమ్స్లో కూడా మీరే వస్తున్నారు. పదే మీరు ఒక ఎమోషనల్ అయిపోతున్నట్టు, తన్ని వదిలేసి వెళ్ళిపోతున్నట్టు వస్తున్నాయి డ్రీమ్స్. ఒక్కోసారి మీరు తనతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు, తను అడుగుతున్నట్టు, తను ఎందుకు అలా బిహేవ్ చేశారు అని అడుగుతున్నట్టు, ఇలాంటివేవో డ్రీమ్స్ చూస్తున్నారు మీ పర్సన్. అందుకే ముందు లేవగానే మీకు మెసేజ్ చేస్తారు. బట్ సడన్లీ అది ఎప్పుడో వస్తుంది, ఆ మెసేజ్ ఎప్పుడు వస్తుంది అని అంటే, మీరు మెసేజ్ వస్తుంది ఈరోజు అని మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు, ఆ రోజు మెసేజ్ వస్తుంది. ఓకే, అండ్ ఆ రోజు మీరు మీ పర్సన్ కోసం అసలు ఆలోచించరు, ద సేమ్ డే మెసేజ్ వస్తుంది. ఓకే, మీరు ఎప్పుడైతే అన్నీ వదిలేసి ఓకే కావాలనుకుంటే వాళ్ళే వస్తారు అనుకుని ఉంటారో మీరు, అప్పుడు మీ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. ఓకే, సో మీరు అదే ఎనర్జీలో ఉండండి. మీరు మీ వర్క్ చూసుకోండి, మీ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ చూసుకోండి. అండ్ రిమైనింగ్ టైం మీరు మ్యూజిక్, ఫ్రెండ్స్, కుకింగ్,
ఇలా మీ టైం స్పెండ్ చేయడానికి చూడండి. వెయిటింగ్ ఎనర్జీ నుంచి డిటాచ్ అయిపోండి మీరు. ఒకవేళ మీకు అలా అది పాసిబుల్ కాదు అనుకున్నప్పుడు మీరు మెడిటేట్ చేసుకోండి. మెడిటేట్ చేసుకుంటే మీ మైండ్ కరెక్ట్గా పనిచేస్తుంది, ఇంకా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. సో ఈ వెయిటింగ్ పీరియడ్ అంతా కూడా మీరు ఇలా ఎంజాయ్ చేయొచ్చు. మెడిటేషన్, మేనిఫెస్టేషన్, ఫ్రెండ్స్, మ్యూజిక్, కుకింగ్, అవుటింగ్స్, ఇలా మీరు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీ పర్సన్ మీకు మీ దగ్గరికి మ్యాగ్నెట్లా వస్తారు. ఎందుకంటే అక్కడ మీ పర్సన్ ఏమనుకుంటారంటే, అప్పుడు మీ ఎనర్జీ మీ పర్సన్కి ఎలా రిసీవ్ అవుతుందంటే, ఓకే తను రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి మీరు డిటాచ్ అయిపోయారేమో, ఆర్ మీరు ఒకవే చేశారేమో మళ్ళీ. అండ్ మీరు మీ కెరీర్, మీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటున్నారు, మీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ పెడుతున్నారు. ఓకే, సో ఇదంతా కూడా మీ పర్సన్ని మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది. సో అలా ఉండడానికి ట్రై చేయండి. అండ్ రీయూనియన్స్ మీరు అనుకున్న దానికంటే త్వరగా అయిపోతాయి. కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ ప్లస్ రీయూనియన్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇదంతా కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 11. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 11 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అండ్ 11/11 పోర్టల్ రోజు మీరు అబండెన్స్, రిలేషన్షిప్స్, ఫైనాన్సెస్, అబండెన్స్ రిగార్డింగ్ ఎనీథింగ్, ఓకే, ఫైనాన్సెస్, లవ్, రిలేషన్షిప్స్ అండ్ మీ కెరీర్, వీటి కోసం మేనిఫెస్టేషన్ చేయండి తప్పకుండా. అండ్ ఆ విషెస్ అనేవి తప్పకుండా ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే, అండ్ ఒకవేళ మీ చక్రాస్లో కనుక బ్లాకేజెస్ ఉంటే అవన్నీ రిమూవ్ అవ్వడానికి మీకు ఈ క్రిస్టల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఆ బ్లాకేజెస్ ఎప్పుడైతే రిమూవ్ అవుతాయో మీ విషెస్ ఫుల్ఫిల్ అవుతాయి. సో వాటి కోసమే మీరు క్రిస్టల్స్ వేసుకోవడం అనేది, క్రిస్టల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. క్రిస్టల్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ పంపండి. లేదు అనుకుంటే మీ పేరు అండ్ ప్రాబ్లం పంపండి. సో మీకు ఏ క్రిస్టల్ వేసుకుంటే బెటర్ అనేది నేను చెప్తాను. అది కన్సల్టెన్సీ ఫ్రీయే, క్రిస్టల్ కన్సల్టెన్సీ ఫ్రీ. ఓకే, ఎవరైనా మెసేజ్ చేయొచ్చు. సో కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. అండ్ మీ 11/11 పోర్టల్ రోజు ఈ క్రిస్టల్స్ మీకు అందేలా నేను పంపిస్తాను. ఓకే, సో రీడింగ్లో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ హైప్ కూడా చేయండి. ఓకే, అండ్ 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ అండ్ లైట్.